పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. హస్తం పార్టీ ప్రచార సభ కోసం స్థానిక పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. సీఎం సభ వేళ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. జనజాతర సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భారీ జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. జనజాతర బహిరంగ సభకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. నారాయణపేట జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి జనజాతర బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సాయంత్రము 4 గంటలకు ఇక్కడికి సభా వేదికకు చేరుకుంటారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏదైతే జనజాతర సభకు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఏదైతే చిట్టం పర్ణికారెడ్డి ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటుంది. ఈ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనూ 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు ప్రచారాలతో కూడా హోరాహోరీగా కొనసాగిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే నారాయణపేట జిల్లాలో చూసినట్టయితే ఇది కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కావడంతోనూ ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ మొదటిసారిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటటువంటి కొడంగల్ నియోజకవర్గానికి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఈ నారాయణపేట నియోజకవర్గంలోనూ గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుందన్నటువంటి వాదన ఉండేది. అయితే ఈసారి ఏదైతే సొంత జిల్లాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ భారీగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై హామీలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోనూ ఇక్కడ దాదాపు అనేక హామీల వర్షం కూడా కురిపించే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అయితే భావిస్తున్నారు. సాయంత్రము 4 గంటలకు సభ వేదికకు చేరుకోనున్నారు. దాదాపు ఇక్కడ నుంచి 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రయాణికాన్ని ఉద్దేశించి ప్రసంగం కొనసాగే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకము జీవో 69 పైన కూడా ఈరోజు ఒక హామీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలోనూ తాగునీటికి చాలా ఇబ్బందులు ఉండేవి, చాలా ప్రశ్నార్థకరంగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా జీవో నెంబర్ 69 ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి గతంలో అనేక ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చినప్పటికీ ఈ జీవో 69 మాత్రము గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. సొంత జిల్లాకు సంబంధించినటువంటి నేత సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలోనూ ఇక్కడ ఖచ్చితంగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా విద్యా వైద్య పరంగా కూడా ఈ ప్రాంతంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నవి. వాటిపై కూడా క్లియర్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనూ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలోనూ ఈ నారాయణపేట నియోజకవర్గము ఇది 2వ బహిరంగ సభ అని చెప్పొచ్చు. గతంలో కొడంగల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెల్లా వంశీచంద్రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి ఓవైపు రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ రోజు జరిగేటటువంటి ఈ నారాయణపేట జనజాతర సభకు సంబంధించి భారీ జన సమీకరణ చేసేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సీఎం సభకు సంబంధించి పోలీసు సిబ్బంది పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయి బందోబస్తును అయితే ఏర్పాటు చేసింది. సాయంత్రం ఈ సభకు దాదాపు రాష్ట్ర నాయకత్వంతో పాటు చాలా మంది కీలక నేతలు, జిల్లాకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ సాయంత్రం 5 తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగంపై ఉమ్మడి పాలమూరు ప్రజానీకం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.